ఒక చిన్న పట్టణంలో రాజు అనే అబ్బాయి ఉండేవాడు. అతని అమ్మ చాలా కష్టపడి ఇళ్లలో పనిచేస్తూ తన కొడుకును చదివించేది. కాని రాజుకు ఒక చిన్న అలవాటు ఉంది. ఎందుకంటే ఆమె అందరి ఇళ్లకి వెళ్లి పనులు చేసేది. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పాడు, రేపు మీ తల్లిదండ్రులను స్కూల్కి తీసుకురండి. అది విన్న రాజు చాలా టెన్షన్ అయ్యాడు. నా అమ్మ వస్తే నా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారనుకున్నాడు. రాజు ఇంటికి వెళ్లి తన అమ్మతో చెప్పాడు. అమ్మరే స్కూల్కి రావద్దు. అమ్మ ఒక్కసారి నిశ్శబ్దంగా చూసి, సరే బిడ్డ. మరుసటి రోజు స్కూల్లో అందరి తల్లిదండ్రులు వచ్చారు, కానీ రాజు అమ్మ మాత్రం రాలేదు. టీచర్ రాజును అడిగాడు, నీ అమ్మ ఎందుకు రాలేదు అని. రాజు అబద్ధం చెప్పాడు. ఆమెకు టైం లేదు సార్. అప్పుడే క్లాస్ బయట ఒక మహిళ నిలబడి ఉంది. అది రాజు అమ్మే. కాని ఆమె లోపలికి రాలేదు. బయట నుంచే తన కొడుకును చూసి వెళ్లిపోయింది. స్కూల్ అయిపోయాక రాజు ఇంటికి వచ్చాడు. అమ్మ చేతులు చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మా. పనుల వల్ల గాయాలు, చర్మం చెదిరిపోయింది. అమ్మ నవ్వుతూ ఒక్క మాట చెప్పింది. నువ్వు పెద్దవాడవ్వాలి, అందుకే నేను ఇవన్నీ చేస్తున్నాను. ఆ మాట విన్న రాజు అప్పుడు మొదటిసారి తన తప్పు అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు తన అమ్మను ఎక్కడైనా గర్వంగా పరిచయం చేయడం ప్రారంభించాడు. అమ్మ చేసే పని చిన్నదైనా ఆమె ప్రేమ మాత్రం ప్రపంచంలో పెద్దది. ఇలాంటి కథలు చూడాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.